రైతన్నలందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి లేటెస్ట్ మోడలు ఐచర్ 480D ట్రాక్టర్ అయితే అమ్మకానికైతే తెచ్చానన్న. ఐచర్లో 480 వేరియంట్ ట్రాక్టర్ అని చెప్పుకోవచ్చు. లేటెస్ట్ మోడల్ ట్రాక్టరు, అందులోనూ కేవలం 700 గంటలు మాత్రమే నడిచిన ట్రాక్టర్ అన్న. నీట్ అండ్ ఎక్సలెంట్ కండిషన్లో బండి అయితే అందుబాటులో అవుతుంది. చాలా తక్కువగా నడిచిన బండి మంచి ధరలో అమ్మకానికి వచ్చింది. వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే క్లారిటీ ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్గా మీకైతే అర్థమవుతుందన్న. అండ్ వీడియోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మీ దగ్గర ఏమైనా ట్రాక్టర్లు కానీ ట్రాక్టర్ యొక్క సామాన్లు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి. ఎటువంటి ట్రాక్టర్ ఉన్నా, ట్రాక్టర్ యొక్క సామాన్ ఉన్నా మనం స్పాట్లో అమ్మి పెడతాము. జస్ట్ మీ బండి యొక్క ఫోటోలు తీసి ఈ నంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి అన్న. ఇక ఏమాత్రం వెయిట్ చేయనట్ల వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి ఐచర్ 480 వేరియంట్ ట్రాక్టర్ అన్న. ఐచర్లో 480 వేరియంట్ ట్రాక్టర్ అని చెప్పుకోవచ్చు. ట్రాక్టర్ వచ్చేసరికి నీట్ అండ్ న్యూ కండిషన్లో అందుబాటులో అవుతుంది. చాలా తక్కువగా నడిచిన బండిన. ట్రాక్టర్కి ఎటువంటి రిపేర్లు కానీ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ గారు అయితే చెప్తున్నారు. నేరుగా తీసుకొని ఫీల్డ్ పైనకి అయితే ఎక్కించుకోవచ్చు. అలాంటి కండిషన్లో బండి అయితే అందుబాటులో అవుతుంది. పవర్ స్టీరింగ్తోనే విత్ డ్యూయల్ క్లచ్తో వచ్చే బండన. ఇది వచ్చేసరికి సింగిల్ క్లచ్ బండి కాదు, డ్యూయల్ క్లచ్ బండన. ఇది వచ్చేసరికి సైడ్ గేర్ అయితే ఉంటుందన్న. దీనికి వచ్చేసరికి బండి నీట్ అండ్ న్యూ కండిషన్లో అందుబాటులో అవుతుంది. చాలా అంటే చాలా తక్కువగా నడిచిన బండన. సింగిల్ ఓనర్ బండి అని చెప్పుకోవచ్చు. కేవలం 703 గంటలు మాత్రమే నడిచిందన్న. 703 అవర్స్ ట్రాక్టర్ యొక్క రీడింగ్ అయితే ఉన్నది. ట్రాక్టర్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ ట్రాక్టర్ 2024 మోడల్ ట్రాక్టర్ న. 2024 మోడల్ ట్రాక్టర్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్ మోడల్ ట్రాక్టర్. అండ్ ట్రాక్టర్ యొక్క టైర్స్ కండిషన్ చూసుకున్నట్లయితే 80% లైఫ్ అవుతుందన్న టైర్లది. ఓవరాల్గా బండి మటుకు నీట్ అండ్ గుడ్ కండిషన్లో అందుబాటులో అవుతుంది. ట్రాక్టర్తో పాటు అటాచ్డ్గా ఒక మంచి టాప్ అండ్ బంపర్ అయితే అటాచ్డ్గా అయితే ఉందన్న. ట్రాక్టర్ యొక్క ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న ట్రాక్టర్ల యొక్క సామాన్లు నేరుగా రైతుల నుంచి వచ్చినాయి. రోజుకు 2 నుంచి 3 మీ ముందుకు తెస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి అన్న. మీ దగ్గర ఏమన్నా బండ్లు ఉంటే కూడా వాట్సాప్లో సెండ్ చేయండి అన్న. అండ్ ఈ బండికి ధర వచ్చేసరికి ఓనరు 6 లక్షలు అయితే చెప్తున్నాడు అన్న. మాట్లాడుకుంటే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనర్ 6 lakhs చెప్తున్నా. ప్రైస్ నెగోషియబుల్. మీరు ట్రాక్టర్ దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకుని మాట్లాడుకుంటే ఈ 6 లక్షల రూపాయల్లో కూడా తగ్గింపు అనేది చేయడం జరుగుతున్నా. ట్రాక్టర్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి ఈ ట్రాక్టర్ మనకు పల్నాడు జిల్లా నుంచి అమ్మకానికి అయితే వచ్చింది, ఆంధ్రప్రదేశ్ స్టేట్. ప్రజెంట్ ట్రాక్టర్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి సత్లూరు మండలము, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్న. పల్నాడు డిస్టిక్ చెందిన ట్రాక్టర్ అన్న. ఇది వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇది ఒక మంచి బండి అని చెప్పుకోవచ్చు. ఇక ట్రాక్టర్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక మంచి మెకానిక్ని ట్రాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి ట్రాక్టర్కి ఇంజను, గేర్ బాక్స్, టైర్లు, పేపర్లు ఫుల్గా 1-2 సార్లు వెరిఫై చేసుకొని మాట్లాడుకొని ట్రాక్టర్ అయితే తీసుకున్నా. అంతే తప్ప ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్సులు కానీ పేమెంట్లు కానీ చేయకండి. ఏదేమన్నా బండి దగ్గర వెళ్ళి పిన్ టు పిన్, ఎండ్ టు ఎండ్ చూసి మాట్లాడుకొని తీసేసుకోండి అన్న. ఇక ఈ ట్రాక్టర్ యొక్క ఓనర్ నంబర్ కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న. నేరుగా ఓనర్తో మాట్లాడుకొని ట్రాక్టర్ అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నంబర్ అయితే ఉండదన్న. ఓనర్ నంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది. ఒకవేళ ట్రాక్టర్ అమ్ముడు పోయినట్లయితేనే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నంబర్ తీసివేయడం జరుగుతున్నా, అది గమనించగలరు. దయచేసి టైంపాస్ కాల్స్ అయితే ఎవరు చేయకండి అన్న. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళే సంప్రదించగలరు. సో ఇదే వాటి వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆల్ పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ట్రాక్టర్ సెట్తోనైతే కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్.